ఏదైతే ఈరోజు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ పెడతారని ఆ రోజు చెప్పారు. 203 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం, 183 ప్రారంభించాం. వీళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకే అన్ని రిపేర్లు చేయమన్నాం. ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని హామీ ఇస్తున్నాను, అనౌన్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా అవసరమైతే అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెంచుతాం. ఈ అన్నా క్యాంటీన్లు పెంచి దీనికి ఒక ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఎవరైనా మీరు పుట్టిన తేదీన 10 మందికి భోజనం పెట్టాలంటే కుప్పంలో ఉండే అన్నా క్యాంటీన్ పెట్టచ్చు, జిల్లాలో ఉండే అందరికీ వాళ్ళని పెట్టచ్చు. ఇంకా శక్తి ఉంటే రాష్ట్రంలో ఉండే అందరికీ పెడితే మీ ఫోటో కూడా అక్కడ వేసి అవసరమైతే మీరు మాట్లాడాలంటే ఫోన్లో కూడా మీరు వాళ్ళతో మాట్లాడి మీకు ఓపిక ఉంటే అక్కడ పోయి సర్వ్ చేసే అవకాశం ఇచ్చి పేదవాళ్లతో అనుసంధానం కావాలని నేను కోరుకుంటున్నా. సమాజ సేవ కోసం ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు టీటీడీలో అన్నదానం పెడితే 1,00,000 మందికి ఈరోజు ఫ్రీగా అన్నదానం చేస్తూ ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా ఏమాత్రం అవరోధాలు ఉండవు. తప్పకుండా ఈ అన్నా క్యాంటీన్ ఒక మంచి కార్యక్రమం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇక్కడ రవిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చాలా గట్టిగా ఉండి ఇక్కడ విభేదించి అన్నా క్యాంటీన్ సుజావుగా నడిపించిన రవిని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 3-4 కార్యక్రమాలు కాకుండా ఇంకో కార్యక్రమం ఉంటుంది. రెండమ్మా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి మన డాక్రా ఉమెన్ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ, నువ్వు మైక్ ఇస్తారమ్మా, నువ్వు మాట్లాడి అప్పుడు చెప్పండి. ముందు మీరు మాట్లాడండి ఏమనుకున్నారని. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఇట్రామ్మా, మైక్ రా. థ్యాంక్ యూ అమ్మా. మాట్లాడు, నీ పేరు చెప్పి మాట్లాడు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. దీనికోసం కదా మనం ఎదురు చూసింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డ్వాక్రా మహిళల కోసం 25 సంవత్సరాల ముందు సార్ గారు వేసిన విత్తనం మహావృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు శ్వాస తీర్చుకుంటున్నాయి. ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్, దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు. మొత్తం చిత్తూరు జిల్లా సంఘ సభ్యులైన 4 లక్షల మంది సంఘాలు మొత్తం 4.5 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాం. మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం పార్టీ. మైక్ ముందుకు వచ్చి మాట్లాడు. మన ఇంటి ఇలవెల్పు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాత, మన రాజధానిని ఏర్పాటు చేసే సత్తా ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ మనమందరం మన ఆంధ్రప్రదేశ్ తరపున మన ఇంటికి వచ్చిన మన దేవత, మన దేవుడు, ఆరాధ్య దేవునికి
వందనం తెలుపుతూ మన ఇంటికి వచ్చిన మన తండ్రి లాంటి వారికి నమస్కరిస్తూ మా అన్న చంద్రబాబు నాయుడు సార్ గారికి మా సంఘ మహిళల అందరి తరపున మన సంఘాలను ఏర్పాటు చేసి చిన్న చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్క ఆఫీస్లోనూ ప్రతి ఒక్క సంఘంలోనూ మహిళలకు తమ వంతుగా 30% ఇచ్చి అందరూ సమానంగా ఉండాలని మన మహిళలందరికీ గ్రామాలకెళ్ళి సంఘాలలో జన్మభూమి కార్యక్రమం కింద గ్రామలక్ష్మి అని ఏర్పాటు చేసి విజయలక్ష్మి మేడంను పిలిపించి సంఘాలకు ట్రైనింగ్ ఇప్పించి సంస్థలను ఏర్పాటు చేసిన ఏకైక నాయకునికి మన అందరి తరపున మన సంఘ సభ్యుల తరపున మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్ట్ తరపున మేము ₹1 విరాళంగా ఇస్తున్నాం సార్. దానిని మా అందరి తరపున స్వీకరించాలని మరీ కోరి మనవి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక వినూత్నమైన అనుభూతి. దగ్గర 95-97 ఆ ప్రాంతంలో నేను డాక్రా సంఘాలను ఏర్పాటు చేశాను. డాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు. అంత మునుపంతా కూడా కోఆపరేటివ్ ఉంటే దీనివల్ల గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఆ పెత్తనం లేకుండా వాళ్ళే రెగ్యులేట్ చేసుకునే విధంగా 10 మంది కంటే మించకుండా మ్యాక్సిమం 10 కంటే తక్కువ 10-11 వరకు పెట్టి సంఘాలను ఏర్పాటు చేశాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంఘాలు ఒక బలమైన సంఘాలుగా తయారైనాయి. భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైనాయి. ప్రపంచమంతా వెళ్లే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకు భాష రాకపోయినా అక్కడికి పోయి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను చేసింది ఆ రోజు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం. వాళ్ళు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఆ డబ్బులు వడ్డీకి వాళ్లే మార్చుకుని ఎక్కడికక్కడ ఇది పెంచుకుంటూ మళ్ళీ ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మహిళకు ₹10,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించాను. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ మా డాక్రా సంఘాలను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నేను వేసిన పటిష్టమైన ఫౌండేషన్. ఎవరు కూడా షేక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ షేక్ చేయాలంటే వాళ్ళే షేక్ అయిపోతారు కాబట్టి భయపడి ఎవరూ రాలేదు. నేను నాటిన చెట్టు, నేను నాటిన మొక్క ఈరోజు పెద్దదై ఒక చిత్తూరు జిల్లాలో 3,50,000 మంది గ్రామీణ SGH అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రెండోది 1,00,000 మంది అర్బన్ పట్టణ ప్రాంతంలో ఉండే SCG సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రెండు కలిపి 4,50,000 మంది ఒక మాట అనుకుని మనిషికి ₹100 చొప్పున ₹4,50,00,000 అమరావతి రాజధానికి ఇచ్చారు. ఇది స్ఫూర్తి. ₹100 వాళ్ళకి ఎక్కువ కాదు. ₹100 ఇవ్వగలిగే శక్తి ఉంది, మనసు ఉంది. నేను అందుకే ఆలోచిస్తున్నాను, మన రాష్ట్రంలో 1,20,00,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నారు. డాక్రా సంఘాలు, డాక్వా సంఘాలు ఉన్నాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయడానికి ఏం చేయాలో ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు. కేంద్రం ఒక పథకాన్ని ఇచ్చారు. 3 లక్షల మంది పేద మహిళలను లక్షాధికారులు చేస్తా ఉన్నారు. ఆ 3 లక్షల మంది 3 కోట్ల మందిలో
ఒక 60-70 లక్షల మంది మినిమం మన ఆంధ్రప్రదేశ్ లక్షాధికారులు చేస్తారని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను. మీ దగ్గర ఆర్థికంగా సంపాదించే మార్గాన్ని చూపిస్తా మీ అందరికీ. మళ్ళా మీ అందరికీ ఇంట్లో ఖజానా తాళాలు మీకు వచ్చేట్టుగా, బాగా డబ్బులు సంపాదించేట్టుగా ఏం చేయాలో చేస్తా. కేంద్రంలో కూడా వెసులుబాటు వస్తుంది. తప్పకుండా మా ఆడబిడ్డల్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈరోజు మిమ్మల్ని చూస్తే మీరు ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో లేరు. ఈరోజు ప్రేమ్ కుమార్ కూడా అమరావతి కోసం 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఓసారి నేను ప్రమోట్ చేయడం లేదు కానీ స్వచ్ఛందంగా చాలా మంది ముందుకు వస్తున్నారు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది, నాకే ఆశ్చర్యం వేసింది. అమరావతి కోసం ఇంత మునుపు 1 లక్ష రూపాయలు ఇచ్చింది బంగారం అమ్మి. నిన్న మళ్ళీ వచ్చి 3 ఎకరాలు భూమి ఉంటే ఎకరా భూమి అమ్మి 25 లక్షల రూపాయలు చెక్ తీసుకొచ్చింది. నేను అడిగాను ఆ అమ్మాయిని, ఏమమ్మా నువ్వు 25 లక్షల రూపాయలు ఇస్తున్నావు, నీకు ఉండేది 3 ఎకరాలు, 1 ఎకరా ఇచ్చేస్తున్నావు, నువ్వు ఎట్ట బతుకుతావంటే ఆ అమ్మాయి ఒకే మాట అంది, నాకు అమ్మ లేదు, నాన్న ఒకడే ఉన్నాడు, నాన్న నేను ఇద్దరమే ఉన్నాం, నేను MBBS చదువుకుంటున్నా, మా ఇద్దరి పొట్ట కోసం 2 ఎకరాలు భూమి చాలు, ఈ ఎకరా అమ్మి రాజధాని నిర్మాణానికి ఖర్చు పెడితే కొన్ని లక్షల మంది పొట్ట నింపుకునే పరిస్థితి వస్తుంది, అది మీరు చేయండి సార్ అనే పరిస్థితికి వచ్చింది. అది స్ఫూర్తి. అలాంటి వాళ్ళను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇంకా ఈ ప్రపంచంలో మంచి బ్రతికే ఉంది. అవునా కాదా? చెడు వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ మంచి బతికుంది. మంచిని బతికించడానికి కొంతమంది ఉన్నారు. అదే మంచి ప్రయోగం. చాలా సంతోషం. మళ్ళా మాట్లాడదాం దాన్ని. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే ఈరోజు మళ్ళీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, రేపటి నుంచి 8వ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి, 4వసారి ముఖ్యమంత్రిగా అయిపోయారు కాబట్టి నేనే చేస్తాను, మీరు మాత్రం సహకారం చేయమంటే కుదరదు. మీరు బాగుపడాలంటే గుర్రాన్ని నీటి తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ తాగించలేము. అవునా కాదా? మీరు ముందుకు రావాలి, మీ కుటుంబాలు బాగుపడాలి. మీ కుటుంబాలు బాగుపడితే నాకు పేరు వస్తుంది, నాకు ఒక తృప్తి. మీరు బాగుపడితే అది చూసి నేను ఆనందపడాలని ఏకైక కోరిక. 8 సార్లు ఓట్లేసిన మీ రుణం తీర్చుకున్నానని ఒక తృప్తి. దీనికి మన నియోజకవర్గంలో కూడా ఈ మధ్య ఒకప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ అక్కడక్కడ ఒకరిద్దరు తయారయ్యారు. ఇప్పుడు పుల్లలు పెట్టేవాళ్ళు తయారయ్యారు, కానీ వాళ్ళ గురించి బాధ లేదు. మనందరం ఒకటైతే వాళ్లే మారతారు, మారకపోతే మారుస్తాం. దాని గురించి నాకు బాధ లేదు. ఈ రోజటి నుంచి మన సంక్షేమం, అభివృద్ధి 2 కూడా సమాంతరంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది ఎన్నోసార్లు చూశాను. ఎంతమంది ఎన్ని చెప్పినా కడాన మీలో ఉండే మంచితనం చూస్తే, నా విషయం వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినకుండా నేను చెప్పిన మాట విని నాతో ఫాలో అవుతున్నారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిసిపోలేను. అందుకే ఈరోజు మీ అందరి ముందర చెప్పాను, రేపటి నుంచే నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం కార్యరూపం దాలుస్తుంది. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీరు ఇంకొక స్టెప్ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక మాట చెప్పాను,
4,000 రూపాయలు 63,50,000 మందికి ఈ నెల నుంచి ఇస్తున్నాం. ఒక నెలలో 7,000 ఇస్తున్నాం ఈ నెలలో అయితే. కానీ అలాంటి ముసలి వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మీ ఇంట్లో ఉండేవాళ్ళని. నేను పింఛన్ ఇవ్వక మునుపు అలాంటి ముసలి వాళ్ళని మీరు సీదరించుకునే పరిస్థితి ఉండేది. ఈ ముసలోళ్ళు ఇంకా బతుకున్నారు, మేమే కష్టాల్లో ఉన్నాం, మా కష్టం వీళ్ళు ఎక్కడ పెడదామని. ఇప్పుడు మీరేమీ వాళ్ళని చూసుకోవాలని పని లేదు. నేను ఇచ్చిన డబ్బులే వాళ్ళకు సరిపోతుంది. వాళ్ళ గౌరవంగా మీరు పలకరిస్తే వాడు ఇంకొక 5-6 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎక్కువ బతికితే మీకు కూడా వెసులుబాటు వస్తుంది ఇంటికి కూడా. అవునా కాదా? ఆ గౌరవాన్ని పెద్దలు కోరుకునేది గౌరవమే. మిమ్మల్ని పెంచి పోషిస్తారు. చివరి రోజుల్లో కన్న కొడుకు చూసుకోవాలని, కన్న కూతురు చూసుకోవాలని, గౌరవంగా బ్రతకాలని చూస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది చూసుకోలేకపోతే ఆ బాధ్యత ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నా బాధ్యత నేను నెరవేర్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు కూడా బాగా చూసుకొని, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, అనేక కార్యక్రమాల ద్వారా మన సూపర్ 6 ఉన్నాయి, ఒక్కొక్కటి అమలు చేస్తాం. మేము డబ్బులు ఇస్తాం, కానీ ఆ డబ్బులు మీ కుటుంబానికి వస్తాయి. కానీ ఒక మాట చెప్పాను నేను, ఆ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఆనాడు ఉండే ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత 10 రూపాయల బదులు 15,000 రూపాయలు ఇచ్చి 20 రూపాయల్ని 200, 2,000, 20,000, 2 లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అదే పేదరిక నిర్మూలన, ఆదాయం సంపాదించే మార్గం, అవి చూపించే బాధ్యత నాది. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు ఇక్కడే ఉంటా, అందరితో మాట్లాడి ఏమేం చేయాలో చేస్తాం. ఇక్కడే అమరావతి నిర్మాణానికి రామకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆనందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తున్నా, వారికి కూడా ధన్యవాదాలు. నేను ఇది ఎవరిని అడగలేదు, ఆ పేరు బలం మారిగా ఉంది. అమరావతి పేరు బలం మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నాకు ఇల్లుంది కానీ జాతికి ఒక అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతి కోసం ముందుకొచ్చి స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఇది తప్పకుండా మీ యొక్క స్ఫూర్తి అమరావతి నెంబర్ 1 సిటీగా తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీరు తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ నమస్కారాలు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ మీటింగ్ కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు. ఉండే 2,60,000, 65,000 మన ఓటర్స్ ఉన్నారు. 2,25,000, 2,25,000 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా 3,50,000, 4 లక్షల మంది ఉంటారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ఆలోచించండి, నేను చేసే కార్యక్రమాలు మీకు ఎట్లా ఉపయోగపడతాయో ఉపయోగించుకునే బాధ్యత మీది. మళ్ళీ చెప్తున్నా, నేను అందరి వాడిని, ఏ ఒక్కరి వాడిని కాదు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా, మీ కష్టాలు తీర్చడానికి అనునిత్యం మీకు సహాయకారిగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎవరెన్ని చెప్పినా వినకుండా నేను కూడా మొత్తం కంప్యూటరైజ్ చేస్తాను. ప్రతి ఒక్క ఇంటి యొక్క ఆదాయాన్ని, కొంతమంది కావాలని కూడా మీకు చెప్పచ్చు, మీకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడం కోసం సంక్షేమ కార్యక్రమాలను ఎగ్గొట్టడం కోసం ఎన్ని చేస్తున్నారని. అవి మాత్రం చెయ్యను. నేను చేసే పని ఒకటే, నేను సంపాదించేది ఈ ప్రజల కోసమే సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను. కష్టపడిన తర్వాత యొక్క సంపద
మీకే చెందాలి. ఈ పందికొక్కులు ఎవరు మేయకుండా కాపలా ఉండడం నా బాధ్యత. తిరిగి ఆ సంపదలో వచ్చే ఆదాయం ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతా భగవంతుణ్ణి ప్రతిరోజు ఒకే కోరిక కోరుతున్నా. ఆ కోరిక మీరు చూస్తే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని, భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ, ఇది ఇంకా పటిష్టంగా ఉండాలని, పేదరికం లేని సమాజం కోసం శక్తిని మని భగవంతుని కోరుకుంటాను. ఆ పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతను తగ్గించడం నిరంతరం చేయడం కోసం శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని భగవంతుని కోరుకొని అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా నేను చేసిన సంకల్పం ఒక పవిత్రమైన సంకల్పం. ఏ శక్తి అడ్డు రాలేదు, ముందుకు పోతాను తప్ప వెనక్కొచ్చే సమస్య లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఈరోజు కుప్పంలో చూపించిన స్ఫూర్తి చూస్తున్నా. నేను ఎవరిని ఈరోజు రమ్మనలేదు, ఒక్క మెసేజ్ ఇచ్చాం ఇక్కడ మీటింగ్ ఉంటుంది అనుకుంటే మీరందరూ వచ్చారు. నిన్నే మన వాళ్ళకు ఒక మాట చెప్పాను క్యాబినెట్లో, ఆర్భాటాలు వద్దు, పెద్ద పెద్ద సైరన్లు వద్దు, సింపుల్ గా రండి. ఊరిలో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుందాం, ఊరిలో వాళ్ళందరినీ రమ్మందాం, అందరితో మాట్లాడదాం, కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. ఇంకా రాను రాను ఆర్భాటాలు చేస్తే ప్రజలు కూడా మనకు వ్యతిరేకించే పరిస్థితి వస్తారు. నేను అందుకే పదే పదే చెప్పాను, నేను ఎక్కడన్నా పోతా ఉన్నా పక్కన ఎవరున్న వెహికల్స్ చూస్తే గంటల తరబడి ఆపేసే పరిస్థితి రాకూడదు. నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానే నేను పోతా ఉంటే పక్కన కూడా ప్రజలు పోవడానికి దోహదం చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే నిజమైన సేవకులం తప్ప మేమేదో పెత్తందారులం కాదు. ప్రజలు ఇచ్చింది మాకు అధికారం కాదు, బాధ్యతని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆ బాధ్యత ఈ కుప్పంలో నిరూపిస్తారని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ మా ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. మా తమ్ముళ్ళు యువతకైతే నేను ఎన్నికల్లో చాలా చెప్పాను, బ్రహ్మాండంగా స్పందించారు. అలాంటి యువ సోదరులకు మళ్ళా నా నమస్కారాలు. అయితే మీ జీవితాలు బాగుపడాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీరు అనుకున్న లక్ష్యాలు మీరు నెరవేరుస్తారు. ఈయన ఇట్లే మాట్లాడతాడు, మేము ఇట్లే పోతామంటే నష్టపోయేది నేనే కాదు, మీరు కూడా నష్టపోతారు. కాబట్టి యువతను కోరుతున్నా, నేను చాలా వినూత్నమైన ఆలోచనలు చేస్తాను, మీరు కూడా ఆలోచనలు ఇవ్వండి. మంచి ఆలోచనలు ఇస్తే నేను స్వీకరిస్తాను. నేను ఒక మాట చెప్పాను, నేను అనునిత్యం విద్యార్థిని, నేను అనునిత్యం మంచిని నేర్చుకుంటాను. పోతూ ఉంటే ఒక కామన్ మ్యాన్ ఏమన్నా మంచి పని చెప్తే దాన్ని కూడా స్వీకరించి మంచిదైతే రాష్ట్రం అంతా అమలు చేస్తాను. అందుకే యువతను కోరుతున్నా, మీ ఆలోచనలు నాతో పంచుకోండి. అదే మరి నేను చెప్పింది అర్థం చేసుకోండి. చేసుకునే అవకాశమే అద్దుగా మీ క్యారియర్ని మీరు రూపకల్పన చేసుకోండి. మీకు అండగా ఉంటాను. ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తాం. లేదు మీరే ఉద్యోగాలు ఇస్తామంటే పారిశ్రామికవేత్తలుగా అయ్యేట్టుగా తయారు చేసే బాధ్యత మాది. డాక్రా సంఘాలనే కోటీశ్వరులు చేస్తా ఉంటే, లక్షాధికారులు చేస్తా ఉంటే చదువుకున్న యువత మీరు కాలేరని అడుగుతున్నా. ఎప్పుడో చేయలా. 25 సంవత్సరాలకు ముందు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాను. ఆ తర్వాత ఒక మాట చెప్పాను, మీరు జాబ్ వర్క్ చేయడం కాదు, మీరు ప్రోడక్ట్స్ ఇన్నోవేట్ చేయాలని చెప్పాను. కొంతమంది దానికి కూడా ముందుకు వచ్చారు. ఆ తర్వాత అన్నారు, మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు చేసే శక్తి మీకు రావాలి. అంటే మీరు ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఏమన్నాను. మీరు ఒక్క హైదరాబాద్ ఉండడం కాదు, ప్రపంచమే హద్దుగా వేరే దేశాలకు పంపన్నాం.
వీళ్ళంతా బయట కూడా పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను సగర్వంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండి ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం తలసరి ఆదాయం సంపాదించేది భారతీయులు. అందులో 33%, 30% ఉండే తెలుగు జాతి, తెలుగు వారు. అది నాకు గర్వ కారణం. ఎన్నేళ్ళు? 25 ఏళ్ళు. 100 ఏళ్ళు కాల, 200 ఏళ్ళు కాల, 25 ఏళ్ళలో మార్పు వచ్చింది. ఒకప్పుడు నా కళ్ళ ముందర నేను చూశాను కరెంటు లేని రోజులు, రోడ్లు లేని రోజులు. స్కూలుకు పోవాలంటే వాగుల్లో, వంకల్లో, కొండల్లో నడుచుకుంటూ, నేను కూడా 7 కిలోమీటర్ల హై స్కూల్కి పోవాలంటే భోజనం క్యారియర్ పట్టుకొని, ఫుడ్ పాకెట్లు పెట్టుకొని తెల్లవారితో పోయి సాయంత్రానికి వచ్చి మళ్ళా తెల్లవారితో పోయేవాళ్ళం. అలాంటి మామూలు స్కూల్లో చదివి ఒక పట్టుదలతో ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ముఖ్యమంత్రిగా 4 సార్లు 9 సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే అది మీ ఆశీస్సులు, ఒక పట్టుదల. ఏదైనా సాధ్యం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలా మంది కనిపిస్తుంది సార్ ఇట్లే మాట్లాడుతూ ఉంటాడు, ఈయన ఎప్పుడు ఆకాశంలో నిచ్చినేస్తాడు, అది మా వల్ల అవుతుందా అని మీరు అనుకుంటానే ఉంటారు. కానీ మొన్న కూడా మీరు చూడండి, నాకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తాయా 5 సంవత్సరాల్లో అని అడుగుతున్నా. మిమ్మల్ని ఊహించుకున్నారా అని అడుగుతున్నా. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఏ తప్పు చేయకపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూసారా అని అడుగుతున్నా. ఎక్కడన్నా మనోసంకల్పం తగ్గిందా అని అడుగుతున్నా. మనోధైర్యం సడలిందా అని అడుగుతున్నా. దానికి కారణం నేను నమ్మిన విధానం. నేను తప్పు చెయ్యలేదు కాబట్టి ఎవ్వడికి నేను భయపడవలసిన అవసరం లేదనే ఉద్దేశంతో ముందుకెళ్ళా. కొన్నిసార్లు అయితే అవన్నీ ఇప్పుడు చెప్తే బాగుండదేమో కానీ నేను ఒకే మాట చెప్పాను. వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు, లాంఛనాలు సమర్పించే సమయంలో నేను పోతా ఉంటే 23, 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసినప్పుడు కూడా భయపడలేదు. నా ప్రాణానికి నేను భయపడను. ఈ ప్రజల కోసం బతుకుతున్నా, దేనికి లెక్క చెయ్యనని చెప్పి ముందుకు పోయాను. అదే ఇప్పుడు కూడా చెప్తున్నా. నా జీవిత ఆశయం ఒకటే, మీరు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకం కష్టాలు లేకుండా ఆనందంగా ఉండి, పేదరికం లేకుండా సుఖంగా ఉండి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే అది చూసి ఆనందపడే వ్యక్తి నేను. ఈ రాష్ట్రమే నా కుటుంబం. ఈ రాష్ట్రం కోసం, నా కుటుంబం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికని నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళీ మా తమ్ముళ్ళు చూస్తున్న అరచేతుల్లో ఆరతులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా మీరు చేసే పనులు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, నేను ఎంత కష్టపడినా, ఎన్ని జన్మలు ఎత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. కానీ ఒక నమ్మకం ఉంది, మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికే ఈరోజు మీరందరూ ఎంపిక చేసుకున్నారు. ఆ చరిత్ర తిరగరాస మీ మనస్సుల్లో శాశ్వతంగా స్థానం సంపాదించడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు, ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటా. ఇవన్నీ సెట్ అయ్యే వరకు 3 నెలలకు ఒకసారి వస్తా, సెట్ చేస్తా. సెట్ చేసిన తర్వాత మానిటర్ చేసి మీరందరూ ఆనందంగా ఉండే వరకు మీకు అండగా ఉండే బాధ్యత నాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడే
రవి అన్నా క్యాంటీన్ నడుపుతుంటే నడిపిన దానికి 700 మంది వచ్చి కొట్టారు. అందుకే ఇక్కడుండే ప్రజానీకం అంత పూల వర్షం కురిపిస్తున్నారు నీ మీద. కాబట్టి ఎప్పుడన్నా రాళ్ళు వేసింది ఇక్కడనే పూల వర్షం పడుతుంది. ఏమి అధైర్యపడవలసిన అవసరం. ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, నువ్వేం అధైర్యపడద్దు, నీ మంచి నిన్ను కాపాడుతుందని చెప్పాను. ఈరోజు ఆ మంచి కాపాడింది, చాలా సంతోషం. మా రవికి ఒకటే కోరిక, ఇక్కడ ఒక ల్యాండ్ ఇమ్మన్నాడు, పార్టీ ఆఫీస్ ఇస్తాను కూడా చెప్పాను. ఎప్పుడు అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న సిబిఎన్ పేరుతో శాశ్వతంగా అన్నా క్యాంటీన్ రన్ చేయాలని రవి అభిప్రాయం. తప్పకుండా రవి అది జయప్రదం అవుతుంది. నువ్వు ముందుకెళ్ళు, అన్ని విధాలు సహకరిస్తావు. థ్యాంక్ యూ. అందరికీ చెప్తూ ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, బీజేపీ కార్యకర్తలు నాయకులు కానీ ఈసారి నా జీవితంలో చూడని ఐక్యత, చూడని పట్టుదల వచ్చింది. అందరూ సమిష్టిగా పనిచేశారు. వీళ్ళందరి సమిష్టి కృషి ఫలితమే ఈరోజు బ్రహ్మాండమైన హిస్టారిక్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరైతే కష్టపడి పనిచేసిన అందరి కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికి కూడా కార్యకర్తలకు ధన్యవాదాలు. ప్రజలు ఓట్లేయాలని సంకల్పం ఉన్నా వాళ్లకు నాయకత్వం ఇచ్చేది మీరు. రేపు ఏదైనా మంచి చేయాలన్నా మళ్ళీ వాళ్ళకు అండగా ఉండేది మీరు. అలాంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, అక్కడే ఎంఆర్పిఎస్ కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఎన్నికల ముందే చెప్పాను, ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారిగా పెడతామని కూడా నేను చెప్పాను. దానికి కూడా కట్టుబడి ఉంటాం. అన్ని వర్గాల న్యాయమే ఎన్డీఏ అభిమతం. అందరికీ న్యాయం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేసి చంద్రునిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు. నాయకుడిప్పుడు ఒకడే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.
పాలకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే చాణుక్యుడిలా వ్యూహకర్తై అందరి వాడే అధినేతై విజయం వైపుకి కాలాచక్రం తిప్పుతాడే సంపదకే తన సృష్టికర్తయ్యై సమాజ సేవా కార్యకర్తయ్యై ప్రతి ఇంటికి పెద్ద కొడుకువై అవినీతిపై అగ్గి పిడుగువై అనుభవమున్న సీఎంగా ప్రోగ్రెస్ చేస్తాడే అంటూ కలవరించేలా చేస్తాడే పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడి